ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారికి లైఫ్ సెటిల్ అవ్వటానికి సీక్రెట్ తెలిసిపోయింది. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో అపర కుబేరులవుతారు. ఈ రాశి వారి లైఫ్ సెటిల్ అవ్వటానికి సీక్రెట్ ఏమిటి? అలాగే వీరి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటు పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణిలో ఉండదు. ఏ విషయమైనా సరే ఖచ్చితంగా మాట్లాడతారు. ఏ పని చేసినా సరే రహస్యంగానే చేస్తారు. జరిగిపోయిన విషయాలేమిటి, జరగాల్సిన విషయాలేమిటి అనే విషయాలపై స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ రాశి వారితో ఎవరైనా వాదించినట్లయితే దాన్ని గుర్తు పెట్టుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బతీస్తారు. కనుక ఈ రాశి వారు మనసులో విషయాలను బయటపెట్టరు. వీరి దగ్గర అబద్ధాలు చెప్పటం చాలా కష్టం. ఎదుటివారు మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళు నిజం చెబుతున్నారా లేక అబద్ధం చెబుతున్నారా అనే విషయాన్ని సులభంగా గ్రహిస్తారు. రీసెర్చ్ మైండ్ కలిగి ఉంటారు. వీరికి సహజంగా జ్యోతిష్యం మీద, ఆధ్యాత్మిక విషయాల మీద పరిశోధనలు చేయాలి, తెలుసుకోవాలని ఆతృత, ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. సహజంగా వీరు మంచివారు. ఎవరైనా వీరికి సహాయం చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. వీరికి త్వరగా కోపం రాదు. కోపం వస్తే మాత్రం ఆగదు. అంటే వీరికి షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటుంది. ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కూల్ అయిపోతారు. వైవాహిక జీవితానికి ముందు జరిగిన సంఘటనలు వీరి జీవితంలో మంచి స్థానాన్ని చేరుకోవటానికి ఉపయోగపడతాయని చెప్పవచ్చు. కుటుంబ విషయాలలో బాధ్యతాయుతంగా ఉంటారు. బాల్యంలో ఉన్న జీవన విధానానికి, యుక్త వయసులో ఉన్న జీవన విధానానికి చాలా తేడా ఉంటుంది. ధైర్య సాహసాలతో తీసుకున్నటువంటి నిర్ణయాలు వీరి జీవితంలో అనుకూలమైన ఫలితాలను తీసుకువస్తాయి. ముఖ్యమైన సందర్భాలలో బంధువుల నుంచి, స్నేహితుల నుంచి అనుకున్న సహాయం అందకపోవటం వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశివారు స్నేహితులకు ఎక్కువగా విలువనిస్తారు. కనుక స్నేహితులు సహాయం చేయటానికి ముందుంటారని చెప్పవచ్చు. ఏ విషయమైనా సరే ఎదుటివారికి మొహం మీద చెప్పటం వలన ఇతరులు వీరి విషయంలో కోపాన్ని ప్రదర్శిస్తారు. వీరు జీవితంలో మంచి హోదాలో స్థిరపడతారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో అలవాట్లు మితిమీరటం వలన ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పవచ్చు. కనుక చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. ఏ సమయంలోనైనా సరే కష్టపడటానికి ఇష్టపడతారు. ఇదే వీరి సీక్రెట్ అని చెప్పవచ్చు. గ్రహస్థితులలో అనుకూలమైన మార్పుల వలన ఈ రాశి వారి జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వీరి జీవితంలో అనుకూలమైన మార్పులు జరగటానికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టడం మంచిది. అనవసరంగా డబ్బు ఖర్చు చేసేటప్పుడు స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలను పొందుతారు. స్థిర చరాస్తులు వృద్ధి జరుగుతుంది. తండ్రి యొక్క ఆస్తిని పొందే అవకాశాలు ఈ రాశి వారికి ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. ఊహించని లాభాలను పొందుతారు. కుటుంబంలో ఏకాభిప్రాయం రావటానికి కొంచెం కృషి చేయవలసి ఉంటుంది. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులకు ఊహించిన దానికి మించిన లాభాలను పొందుతారు. బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నించిన వారైతే ఖచ్చితంగా ఈ సమయంలో బ్యాంక్ లోన్ పొందుతారు. ఉద్యోగం మారాలి అనుకునేవారు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో స్నేహితులతో బయటకు వెళ్లేటప్పుడు విలాసాలకు ఎక్కువగా డబ్బును ఖర్చు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనుక డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసుకోవటం మంచిది అనే విషయాన్ని గ్రహించాలి. అనాలోచితంగా ఈ సమయంలో ఖర్చు చేయటం వలన భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో చర్మానికి సంబంధించిన వ్యాధులు, మూత్రపిండాలు, బీపీ, షుగర్ వంటివి పలకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక వీలైనంత వరకు సమయానికి తినటం, నిద్రపోవటం వంటివి అలవాటు చేసుకోవటం వలన ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. ఎటువంటి ఆరోగ్య సమస్య లేకపోయినా సరే ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నాం అనే ఆలోచన ఈ సమయంలో మీకు నష్టాన్ని కలుగజేస్తుందని చెప్పవచ్చు. అనవసరంగా ఎక్కువగా ఆలోచించి అనవసర వైద్యాలు చేసుకొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కనుక ఈ సమయంలో ఆరోగ్య విషయంలో ఎక్కువగా ఆలోచించకుండా ఉండటమే మంచిది. ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు పట్టుదల అధికంగా ఉండటం వలన అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార భాగస్వామి దగ్గర పట్టింపులు లేకుండా ఉండటం మంచిది. ఆర్థిక లావాదేవీలు విషయాలను ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఉండటం వలన ఎటువంటి ఇబ్బందులు తలెత్తావు.
ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకుండా పరిస్థితులను అవగాహన చేసుకుని నిర్ణయాలను తీసుకుంటారు. ఈ నిర్ణయాల వలన మీ జీవితంలో మంచి స్థాయిని చేరుకుంటారని చెప్పవచ్చు. ఎదుటివారు ఇచ్చే సలహాలను విని అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని ఆలోచించటం మంచిది. ఈ సమయంలో ఏదైనా షేర్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను తీసుకువస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల వలన విశేషమైన ఆర్థిక లాభాలను పొందుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రతి విషయాన్ని కూలంకషంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. దీని వలన మంచి ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. కావాల్సిన యూనివర్సిటీలో సీటును పొందుతారు. విద్యార్థులకు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రైతులకు పంట లాభం ఉంటుంది. వ్యవసాయంలో పంట దిగుబడి అధికంగా ఉంటుంది. మంచి లాభాలను గడిస్తారు. ఈ సమయంలో ఈ రాశి వారికి క్రమశిక్షణ లేకపోయినట్లయితే అనుకున్న విషయాల్లో విజయాల్ని సాధించలేకపోతారు. దీని వలన మానసిక ఆలోచన పెరుగుతుంది. కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు క్రమశిక్షణ పాటించడం మంచిది. ప్రతి విషయం పట్ల ఎక్కువగా ఆలోచించడం వలన డిప్రెషన్కు గురవుతారు. ప్రతిరోజు మెడిటేషన్ చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ఎక్కువగా శ్రమిస్తారు. శ్రమకు తగిన ఫలితాన్ని కూడా పొందుతారు. స్నేహితుల మధ్య మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి స్నేహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నట్లయితే మంచి లాభాలను గడిస్తారు. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో గతంలో ఏమైనా విభేదాలు ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి. సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఈ రాశి వారు గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి, గ్రహణం వంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ వసూలవుతాయి. దాంతో పాటుగా అధిక మొత్తంలో కాంట్రాక్టులు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చిన్న కాంట్రాక్టే కదా అని వదిలేయకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం వలన మంచి గుర్తింపుతో పాటు ఆర్థిక లాభం కూడా ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వలన విశేషమైన అదృష్టాన్ని పొందుతారు. మంగళవారం రోజు ప్రారంభించి 41 రోజులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చదవటం వల్ల కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలన్నీ తొలగిపోయి సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని పొందుతారు. ఎర్రటి మందార పూలతో ప్రతిరోజు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినట్లయితే విశేషమైన ఐశ్వర్యం వరిస్తుంది. జాజి పూలతో మాలను తయారు చేసి శివునికి సమర్పించినట్లయితే సొంతిల్లు కొనుక్కోవాలి అని చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. సొంతింటి యోగం వరిస్తుంది. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే నవగ్రహ ప్రదక్షిణలు చేయటం వలన గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ప్రతిరోజు 12 సార్లు సూర్య నమస్కారాలు చేయాలి. దీని వలన ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. గురుగ్రహ కవచాన్ని చదువుకున్నట్లయితే అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తారు. మంగళవారం రోజు ఇంట్లో తమలపాకు దీపారాధన చేయటం వలన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి విశేషమైన ఆర్థిక అభివృద్ధిని పొందుతారు. మంగళవారం రోజు రాహుకాల సమయంలో దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపాలను వెలిగించడం వలన అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. విశేషమైన అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. గోవులకు ఉడకబెట్టిన శనగలను తినిపించడం వలన సకల దేవతల అనుగ్రహాన్ని పొందుతారు. సో చూసారు కదండి, వృశ్చిక రాశి వారి లైఫ్ సెటిల్ అవ్వడానికి సీక్రెట్ ఏమిటి, అలాగే వీరి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటు పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.